PS369 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టోగూరు ఆధార్ ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే టోగూరు ఆధార్ మాట్లాడుతూ అగ్రిటేషన్ ఉన్న మీడియా మిత్రులకు ఈ ప్రభుత్వంలో ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది. హౌసింగ్ స్టేట్ డైరెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మన యొక్క పాములపాడు తహసీల్దార్ గారికి, డిఈ గారికి, ఎఫ్ఓ గారికి, పిఈ గారికి, ఇక్కడికి వచ్చేటువంటి నాయకులకు, తహసీల్దార్ సిబ్బందికి, ఇతర విభాగాల నుంచి వచ్చేటువంటి నాయకులకు, మీడియా మిత్రులకు మీ అందరికీ నా వందనాలు. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఎలక్షన్స్కు ముందు నేను ఇద్దరు ఫ్రెండ్స్తో ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది. అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ చూసినప్పుడు చాలా వరకు సిటీలో నేను 1-2 సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ పోవడం జరిగింది హైదరాబాద్లో. అక్కడికి ఇక్కడికి ఇస్తే చాలా తేడా కనిపించింది. ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఆఫీస్ ఏదైనా ఉందంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంతో వాళ్ళకు ఏదో ఒక అవసరం నిమిత్తము ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరుగుతుంది. జననము, మరణము, తర్వాత లేకపోతే మన యొక్క పొలాలకు ఆన్లైన్ కానీ ఏదైనా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ రావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ ఏమి ఇలాగే ఉంది అని అనుకున్నాం. తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత సచివాలయానికి రావడం జరిగింది. సచివాలయానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉంది కదా, ఈ ఆఫీస్ తీసుకోవచ్చు కదా అంటే ఈసారి ఎంఆర్ఓ ఆఫీస్ మరి ఇంత మంచిగా ఆఫీస్ పెట్టుకోండి, ఇంకా ఎందుకు అక్కడే ఉన్నారు అని చెప్పేసి నేను అప్పుడే కన్సర్న్ ఈ గారితో వాళ్ళతో మాట్లాడి మీరు కాంట్రాక్టర్ కొద్దిగా పుషప్ చేసి త్వరగా చేయండి అని చెప్పడం జరిగింది. కానీ మనకు కరోనా సంభవించడం వల్ల ఆ కరోనాలో ఒక 2 సంవత్సరాలు మనం ఏమీ పనులు చేసుకోలేకపోయినందువలన ఈ యొక్క ఆఫీస్ను వల్ల వేడు త్వరగా మనం ఓపెన్ చేసుకోలేకపోయింది. ఇప్పటికే నా మండలంలో మా యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రజలకు, అధికారులకు ఎప్పుడైతే కన్వీనియంట్గా ఉంటారో, అధికారులు వాళ్ళు కూర్చున్నటువంటి ప్లేస్, వాళ్ళు ప్రజలకు చేయవలసినటువంటిది ఒక ప్లేస్ నుంచి ఎలా కన్వీనియంట్గా వాళ్ళకు ఉంటుంటే ఆ పనులు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ ఎమర్జెన్సీ పెట్టారు. ఆర్డీఓ ఆఫీస్ అంటే కలెక్టర్ అయిన తర్వాత ఆయన ఆఫీస్ పనులు ఉంటారు. వేరే జిల్లాల్లో పోతే ఒక పెద్ద పోవాలంటేనే భయం వేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ మనకు సడన్గా మనం కొత్త జిల్లా పెట్టుకునేందువలన, సడన్గా వాళ్ళని పుచ్చుకునేందువలన, సడన్గా ఓపెన్ చేసుకునేందువలన మనం కూడా మన ఆఫీసు శ్రీశైలం ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. త్వరగా మన ఆర్డీఓ ఆఫీస్ను ఏదైనా చూసి చేయండి. మనం కూడా అక్కడ పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ కన్సర్న్ మినిస్టర్స్తో మాట్లాడి త్వరగా నిధులు విడుదల చేసి ఆ యొక్క ఆఫీస్ను కూడా త్వరగా కట్టించి ఇక్కడ ఒక 6 months లోపలనే దాన్ని ఓపెన్ చేసి ఏర్పాటు చేద్దామని చెప్పేసి నిన్ననే శ్రీశైలం ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ఈ ఆఫీస్ నేను గమనించడంలో ఇక్కడ ఉన్నటువంటి మీ వాలంటీర్స్ కానీ, మీ సచివాలయ సిబ్బంది కానీ ఎవరు గమనించట్లేదు. ఎందుకంటే
ఇది ఎంఆర్ఓ ఆఫీస్ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ మొత్తము ఈ యొక్క ప్రదేశానికి ఈ యొక్క ఆఫీస్ ఓపెనింగ్ అంటే మీరందరూ సంతోషంగా పార్టిసిపేట్ చేయవలసినటువంటి ఒక మంచి రోజు. ఈ యొక్క పార్టిసిపేషన్లో చాలా మంది ఏదో అధికారులు గమనిస్తున్నారు, కానీ ఈ సిబ్బంది కూడా కనిపించడం లేనందుకు నాకు ముందు గొప్పగానే ఉంది. అలాగే ప్రతి గ్రామం నుంచి కూడా 5-10 మంది వచ్చినా కూడా ఇది ఎంతో చాలా గొప్పగా కనిపించడానికి అవకాశం. అలాగే గురించి మీరు ప్రస్తుతం కంపల్సరీ ఎమ్మవాళ్ళు, కానీ ఇక్కడ మాత్రం మీరు అది ఆ ఉత్సాహాన్ని చూపించలేదని చెప్పేసి అనిపిస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఏమేమి అవసరమై ఉన్నాయో ఒకవేళ మనకు మీరు ఏదైనా ఇవ్వగలిగితే చేయించడానికి ఒక బయట ఏమైనా ఒక రిసర్చ్ హాల్ ఏమైనా ఉందా, ఇక్కడ రిసర్చ్ వచ్చిన వాళ్ళకి ఏమైనా ఒక హాల్ మాదిరి ఏమైనా పూర్తి చేయాలని చెప్పేసి, ఇంకా ఈ ఆఫీస్కి ఏదైనా కావాలి ప్రహరీ కూడా అడిగారు, తప్పకుండా ప్రహరీ కూడా నిర్మిస్తామని చెప్పేసి మీకు మాట ఇస్తూ ఇవన్నీ ఆఫీస్కి ఇంకా ఏమైనా అవసరమైన ఏమైనా ఉంటే వాటిని కూడా కొంతమంది దాతల సహాయంతో ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఒక ఏసీ అనేది ఉండాలి, ఒక ఏసీ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఆఫీస్లో ఒక ఏసీ ప్రొవైడ్ చేయడానికి నేను కంపల్సరీ చెప్పించడానికి నేను చూస్తానని చెప్పేసి చూపిస్తానని చెప్పేసి మాట ఇస్తూ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చారా? పంచాయత్ రాజ్ మీరు ఇమీడియట్గా ఈ రోడ్డు ఎస్టిమేషన్ అయ్యారు. ఈ రోడ్డు వస్తూ అదే మాట్లాడుకుంటూ వచ్చాము. కాబట్టి మీరు రోడ్డుని ఎస్టిమేషన్ అయ్యండి, అది మంచిగా పెద్దగానే సర్వే రోడ్డు మనకి ఎంత వెడల్పు అనేది సర్వేతో మనకి ల్యాండ్ అక్యుపేషన్ లాస్ట్ ఇయర్ మనం 40 lakhs శాంక్షన్ చేసినాం సార్. ఇబ్బంది అయ్యి మనం ఆపేసినాం. 40 లక్షలు మీరు శాంక్షన్ ఇచ్చినారు సార్. ఓకే, మా పొలాలు ఇబ్బంది అయ్యి వాళ్ళకి మన ప్లాంట్ ఎక్కడ తెలక మనం పని చేయలేకపోయినాం సార్. గుంపులు పూజ కూడా చేసినాం సార్. మీ ద్వారా గుంపులు ఇచ్చినాం సార్. ల్యాండ్ అనేది మనకి ఇంకా ఏమన్నా ఉన్నాయా? లాస్ట్లో వస్తాడు, లాస్ట్లో వస్తాడు, ఫోటో మాత్రం ఆయనదే వస్తాడు. నేను అటువంటి దానాన్ని ఒప్పుకోను. మన ఇన్ఫర్మేషన్ ఏ ఆఫీసర్ దగ్గరికన్నా పోయి మీకు ఏదైనా పనులు కావాలంటే చిన్నగా ఉంటే చేయించుకోండి. ఏదైనా మీకు వాళ్ళు మాట్లాడకపోతే నాకు చెప్పండి.